ఓం శాంతి 18/2/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ పాత ప్రపంచం నుండి మరణించి నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు మీరు ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయంలోకి వచ్చారు. ఇప్పుడు మీ ప్రీతి ఒక్క భగవంతుడితో ఉంది. ప్రశ్న: ఏ విధి పద్ధతి ద్వారా తండ్రి స్మృతి మిమ్ములను ధనవంతులుగా చేస్తుంది? జవాబు: తండ్రి ఒక బిందువు, మీరు బిందువై బిందువును స్మృతి చేస్తే నేనాత్మ అనుకునే ధనవంతులుగా అవుతారు. ఒకటి ప్రక్కన బిందువు ఉంచితే 0 ఉంచితే 10 అవుతుంది. మరొక బిందువు నుంచితే 100, ఆ తర్వాత 1000. ఈ విధంగా స్మృతి ద్వారా బిందువు ఏర్పడుతూ ఉంటుంది. మీరు ధనవంతులుగా అవుతారు. అంటే ప్రతి సెకండుకు అంత లాభం ఉంది అని. స్మృతిలోనే సత్యమైన సంపాదన ఉంది. పాట: సభలో దీపం వెలిగింది. ఓం శాంతి. ఈ పాట అర్థం ఎంత విచిత్రమైనది. ఎవరి కొరకు ప్రీతిగా అయ్యారు? ఎవరితో ప్రీతి ఏర్పడింది? భగవంతుడితో. ఎందుకంటే ఈ ప్రపంచం నుండి మరణించి తండ్రి వద్దకు వెళ్ళాలి. ఈ విధమైన ప్రీతి ఎప్పుడైనా ఎవరితోనైనా ఉంటుందా? ఈ ప్రీతి ద్వారా మరణిస్తాము అని తెలిస్తే ఎవరైనా ప్రీతిని ఉంచుతారా? పాట అర్థం ఎంత విచిత్రంగా అద్భుతంగా ఉంది. దీపపు పురుగులు దీపాన్ని ప్రేమించి దాని చుట్టూ తిరిగి తిరిగి అందులో పడి కాలి మరణిస్తాయి. మీరు కూడా తండ్రిని ప్రేమించి ఆ ప్రీతితోనే శరీరాన్ని వదలాలి. అనగా తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదలాలి. ఇది కేవలం ఒక్క తండ్రి కొరకే గాయనం చేయబడింది. ఆ తండ్రి వచ్చినప్పుడు వారిని ఎవరు ప్రేమిస్తారో వారి ప్రపంచం నుండి మరణించాల్సి వస్తుంది. భగవంతుణ్ణి ప్రేమిస్తే మరణించి ఎక్కడికి వెళ్తారు? తప్పకుండా భగవంతుడి వద్దకే వెళ్తారు. మనుషులు దాన పుణ్యాలు, తీర్థయాత్రలు మొదలైనవి భగవంతుడి వద్దకు వెళ్ళేందుకే చేస్తారు. శరీరం వదిలే సమయంలో కూడా భగవంతుణ్ణి స్మృతి చెయ్యమని మనుషులకు చెప్తారు. భగవంతుడు ఎంత పేరు ప్రఖ్యాతులు కలవారు. వారు వచ్చినప్పుడు ఈ ప్రపంచమంతటినీ సమాప్తం చేసేస్తారు. మీరు ఈ యూనివర్సిటీలోకి ఈ పాత ప్రపంచం నుండి మరణించి నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు వచ్చారు. పాత ప్రపంచాన్ని పతిత ప్రపంచమని, నరకమని అంటారు. తండ్రి నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు దారి చూపిస్తూ ఉన్నారు. కేవలం నన్ను స్మృతి చెయ్యండి, నేను హెవెన్లీ గాడ్ ఫాదర్. లౌకిక తండ్రి నుండి మీకు ధనం లభిస్తుంది, ఆస్తి, ఇల్లు మొదలైనవి లభిస్తాయి. ఆడపిల్లలకు వారసత్వం లభించదు, వారిని అత్తవారింటికి పంపేస్తారు. అనగా వారు వారసులు కారు. కానీ భగవంతుడు సర్వాత్మలకు తండ్రి. వీరి వద్దకు అందరూ వచ్చే తీరాలి. తండ్రి వచ్చి ఏదో ఒక సమయంలో తప్పకుండా ఇంటికి తీసుకెళ్తారు. ఎందుకంటే నూతన ప్రపంచంలో చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. పాత ప్రపంచంలో అనేక మంది ఉంటారు. నూతన ప్రపంచంలో మనుషులు కొంతమందే ఉంటారు. సుఖం చాలా ఉంటుంది. పాత ప్రపంచంలో మనుషులు చాలామంది ఉంటారు. దుఃఖం అమితంగా ఉంటుంది. అందుకే అందరూ నన్ను పిలుస్తారు. గాంధీజీ కూడా పతిత పావన రండి అని పిలిచేవారు. కానీ వారెవరో తెలియదు. పతిత పావనుడు పరంపిత పరమాత్మ అని, వారి ప్రపంచానికి ముక్తి దాత అని కూడా తెలుసు. సీతారాములను ప్రపంచంలోని వారందరూ అంగీకరించరు. ప్రపంచమంతా పరంపిత పరమాత్మను ముక్తిదాత, మార్గదర్శకుడు అని అంగీకరిస్తుంది. దుఃఖం నుండి ముక్తి కలిగిస్తారు. దుఃఖము కలిగించేది ఎవరు? తండ్రి దుఃఖమునివ్వరు. ఎందుకంటే వారు పతిత పావనులు. పావన ప్రపంచమైన సుఖధామంలోకి తీసుకెళ్లేవారు. మీరు ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. లౌకిక తండ్రికి లౌకిక పిల్లలు అనగా శరీరం ఉన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు మనం ఆత్మలము అని పరంపిత పరమాత్మ మనకు వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు అని అర్థం చేసుకోవాలి.
మనం వారి పిల్లలుగా అయితే స్వర్గ వారసత్వం తప్పకుండా లభిస్తుంది. వారు స్వర్గ స్థాపన చేస్తారు. మనం విద్యార్థులమని ఎప్పుడు మర్చిపోరాదు. శివబాబా మధువనంలో మురళి వినిపిస్తారు అని పిల్లల బుద్ధిలో ఉంటుంది. ఇక్కడ ఉండేది ఆ కర్ర మురళి కాదు, కట్టి మురళి కాదు, కృష్ణుడు డ్యాన్స్ చేయడం, మురళి వాయించడం, ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి. జ్ఞాన మురళి ఒక్క శివబాబా మాత్రమే వినిపిస్తారు. మీ వద్దకు మంచి మంచి పాటలు తయారు చేసేవారు వస్తారు. ఇప్పుడు వచ్చేస్తున్నారు కదా! అనేక మంది మనవాళ్ళే పాటలు పాడుతున్నారు. తరచుగా పురుషులే పాటలు తయారు చేస్తారు. మీరు శివబాబా స్మృతిని కలిగించే జ్ఞాన గీతాలు మాత్రమే పాడాలి. తండ్రి అంటున్నారు, అలా నన్ను ఒక్కరిని స్మృతి చెయ్యండి. శివుడిని బిందువు అని అంటారు. వ్యాపారులు బిందువు సున్న వ్రాసినప్పుడు శివ అని అంటారు. ఒకటి ప్రక్కన బిందువు ఉంచితే 10 అవుతుంది. మరొక సున్నా పెడితే 100 అవుతుంది. ఇంకొక సున్నా పెడితే 1000 అవుతుంది. ఇంకొక సున్నా పెడితే 1,00,000 అవుతుంది. ఇలాగా ఎన్నైనా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. మీరు కూడా అలా శివుడిని స్మృతి చేయాలి. శివుడిని ఎంతెంత స్మృతి చేస్తారో అంతగా సున్నాలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు అర్ధకల్పానికి ధనవంతులుగా అవుతారు. అక్కడ పేదవారు ఉండనే ఉండరు. అందరూ సుఖంగా ఉంటారు. దుఃఖము అనే మాటే ఉండదు. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. దీనిని సత్యమైన తండ్రి ద్వారా లభించే సత్యమైన సంపాదన అని అంటారు. మీ వెంట వచ్చేది కూడా ఇది మాత్రమే. మానవులందరూ ఖాళీ చేతులతో వెళ్తారు. మీరు నిండు చేతులతో వెళ్ళాలి. తండ్రిని స్మృతి చెయ్యాలి. పవిత్రత ఉంటే శాంతి, సుఖము, సంపద లభిస్తాయి అని తండ్రి అర్థం చేయించారు. మొట్టమొదట ఆత్మలైన మీరు పవిత్రంగా ఉండేవారు. ఆ తర్వాత అపవిత్రంగా అయ్యారు. సన్యాసులను కూడా సగము పవిత్రులని అంటారు. మీది సంపూర్ణ సన్యాసం. వారు ఎంత సుఖాన్ని అనుభవిస్తారో మీకు తెలుసు. చాలా కొద్ది సుఖమే ఉంటుంది. ఆ తర్వాత అంతా దుఃఖమే. ఇంతకుముందు సన్యాసులు సర్వవ్యాపి అనేవారు కాదు. సర్వవ్యాపి భగవంతుడు అనడం వలన దిగజారుతూ వచ్చారు. ప్రపంచంలో అనేక విధాలైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆదాయం కావాలి కదా! ఇది కూడా వారికొక వ్యాపారం. అన్ని వ్యాపారాలలో ధూళి, పాపం ఉంటుంది. కానీ ఈ వ్యాపారము ధూళి లేకుండా నరుడి నుండి నారాయణుడిగా అయ్యేది. ఈ వ్యాపారం ఎవరో చాలా అరుదుగా చేస్తారు. తండ్రికి చెందిన వారిగా ఈ దేహ సహితంగా సర్వము తండ్రికి ఇచ్చేయాలి. ఎందుకంటే మీరు నూతన శరీరాన్ని కోరుకుంటూ ఉన్నారు. తండ్రి అంటున్నారు, ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయితే మీరు కృష్ణపురానికి వైకుంఠానికి వెళ్ళగలరు. మమ్ములను పావనం చెయ్యండి అని కృష్ణపురంలో అనరు. ఇక్కడైతే మానవులందరూ ఓ ముక్తిదాత రండి అని పిలుస్తూ ఈ పాపాత్ముల ప్రపంచం నుండి ముక్తి నిమ్మని వేడుకుంటారు. ఇప్పుడు మనల్ని వెంట తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు అని మీకు తెలుసు. అక్కడికి వెళ్ళడమైతే మంచిదే కదా! మనుషులు శాంతి కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. శాంతి అని దేనినంటారు? కర్మ చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. శాంతి శాంతి ధామంలోనే ఉంటుంది. అయినప్పటికీ శరీరం ద్వారా కర్మ చెయ్యనే చెయ్యాలి. సత్యుగంలో కర్మ చేస్తున్న శాంతి ఉంటుంది. అశాంతిలో మనుషులకు దుఃఖం కలుగుతుంది. అయితే శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు. శాంతి ధామం మన ఇల్లు అని పిల్లలైనా మీరిప్పుడు తెలుసుకున్నారు. సత్యుగంలో శాంతితో పాటు సుఖం కూడా ఉంటుంది. అన్నీ ఉంటాయి. ఇప్పుడు అది కావాలా? లేక కేవలం శాంతి కావాలా? ఇక్కడ దుఃఖం ఉన్నందువలన పతిత పావనుడైన తండ్రిని కూడా ఇక్కడికి పిలుస్తారు. భగవంతుణ్ణి కలుసుకునేందుకే భక్తి చేస్తారు. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది. తర్వాత వ్యభిచారిగా అవుతుంది. వ్యభిచారి భక్తులు ఏమేం చేస్తారో చూడండి. మెట్ల చిత్రంలో చాలా బాగా చూపించారు. మొట్టమొదట భగవంతుడు అంటే ఎవరో రుజువు చేయాలి. శ్రీకృష్ణుణ్ణి ఆ విధంగా ఎవరు తయారు చేశారు? అతడి పూర్వజన్మ ఏది? ఈ విషయాలన్నీ చాలా యుక్తిగా అర్థం చేయించాలి. సేవ బాగా చేసే వారి హృదయం కూడా సాక్ష్యం చెప్తుంది. యూనివర్సిటీలో ఎవరు బాగా చదువుకుంటారో వారు తప్పకుండా తీవ్రంగా ముందుకు వెళ్తారు. నెంబర్ వారుగా ఉండనే ఉంటారు.
కొంతమంది మట్టి తలలు అంటే మందబుద్ధి కలవారిగా కూడా ఉంటారు. మా బుద్ధి తాళం తెరవమని శివబాబా ఆత్మ చెప్తుంది. తండ్రి చెప్తున్నారు. బుద్ధి తాళాన్ని తెరిచేందుకే నేను వచ్చాను కానీ మీ కర్మలు ఎలా ఉన్నాయి అంటే తాళము తెరుచుకోదు. అటువంటప్పుడు బాబా ఏం చేస్తారు? చాలా పాపం చేసి ఉన్నారు. ఇప్పుడు బాబా వారినేం చేస్తారు? విద్యార్థులు మేము తక్కువగా చదువుతాము అని టీచర్‌కు చెప్తే టీచర్ ఏం జేస్తారు? టీచరు కృపనైతే చూపించరు. కాకుంటే వారి కొరకు అదనపు సమయాన్ని ఇస్తారు. దానికి మీకు ఆటంకమేమీ లేదు. ప్రదర్శిని తెరవబడే ఉంటుంది. మీరు కూర్చొని అభ్యాసం చేయండి. భక్తి మార్గంలో మాల తిప్పమని కొంతమంది, ఈ మంత్రం జపించమని కొంతమంది అంటారు. ఇక్కడైతే తండ్రి తన పరిచయమునిస్తారు. తండ్రిని స్మృతి చేయాలి. దాని వలన వారసత్వం లభిస్తుంది. కావున మంచి రీతిగా తండ్రి నుండి వారసత్వం పూర్తిగా తీసుకోవాలి. ఇందులో కూడా వికారాలకు వశం కాకూడదు అని తండ్రి చెప్తున్నారు. వికారాల రుచి ఏ వికారం గురించి అయినా మిగిలిన అది మళ్ళీ వృద్ధి అవుతుంది, ఎక్కువవుతుంది. సిగరెట్టు మొదలైన వాటిని టీవీ చూడడం, మరి ఇంటర్నెట్‌లో ఏదేదో చూస్తూ ఉండడం, యూట్యూబ్‌లో ఇవన్నీ కూడా అలవాట్లు ఒక్కసారి రుచి చూసిన దాని సాంగత్యం అనే రంగు వెంటనే అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత అలవాటును మానడం చాలా కష్టమైపోతుంది. అనేక సాకులు చెప్పుకుంటారు. అలవాటు పడరాదు. చెడు అలవాట్లను తొలగించుకోవాలి. తండ్రి అంటున్నారు, జీవించి ఉంటూ శరీర భావం వదలి నన్ను స్మృతి చెయ్యండి. దేవతలకు ఎల్లప్పుడూ పవిత్రమైన భోగును మాత్రమే ఉంచుతారు. కావున మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రమైన భోజనమే తినండి. ఈ రోజులలో స్వచ్ఛమైన నెయ్యి లభించదు. నూనె పదార్థాలు తింటారు. స్వర్గంలో నూనె మొదలైన ఉండవు. ఇక్కడ డైరీలో స్వచ్ఛమైన నెయ్యి, నకిలీ నెయ్యి కూడా ఉంచుతారు. రెండింటి పైన స్వచ్ఛమైన నెయ్యి అని వ్రాసి ఉంటారు. ఈ మాట బాబా చెప్తూ ఉన్నారు చూడండి. కానీ వెలలో తేడా ఉంటుంది రేట్‌లో. ఇప్పుడు పిల్లలైన మీరు వికసించిన పుష్పాల్లాగా హర్షితంగా ఉండాలి. స్వర్గంలో స్వాభావిక అందం ఉంటుంది. అక్కడ ప్రకృతి కూడా సతో ప్రధానంగా ఉంటుంది. లక్ష్మీనారాయణుల వంటి సహజ సౌందర్యం ఇక్కడ ఎవ్వరికీ ఉండదు. వారిని ఈ కళ్ళతో ఎవ్వరూ చూడలేరు కానీ సాక్షాత్కారం చేసుకోగలరు. అయినా సాక్షాత్కారం ద్వారా ఉన్నదున్నట్లే చిత్రాలను తయారు చేయలేరు. ఎవరైనా కళాకారుడికి సాక్షాత్కారమై వెంటనే కూర్చొని తయారు చేస్తే కానీ ఇది చాలా కష్టం. అందువలన పిల్లలైన మీకు చాలా నష ఉండాలి. ఇప్పుడు మనల్ని తీసుకెళ్ళటానికి తండ్రి వచ్చారు. తండ్రి నుండి మనకు స్వర్గ వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇటువంటి ఆలోచనలు బుద్ధిలో ఉన్నందున సంతోషంగా ఉంటుంది. వికారాల ఆలోచనలు కొద్దిగా కూడా రాకూడదు. తండ్రి అంటున్నారు, కామ మహాశత్రువు ద్రౌపది కూడా అందుకే కృష్ణుణ్ణి పిలిచింది. ద్రౌపదికి 5 మంది పతులు లేరు. నన్ను ఈ దుశ్శాసనుడు వివస్త్రగా చేస్తున్నాడు, రక్షించమని ఆమె పిలుస్తుంది అంటే. 5గురు పతులు ఎలా ఉంటారు? అలాంటి విషయం ఉండదు. అది కథ. ద్రౌపది అంటే మీరే. ఆత్మ. పవిత్రంగా ఉంచండి. వీరి నుండి, పురుషుల నుండి కాపాడండి అని మీరే వేడుకుంటూ ఉన్నారు. దానికి గుర్తుగా అలా వ్రాసారు. పిల్లలైన మీకు క్షణము క్రొత్త పాయింట్లు లభిస్తూ ఉంటాయి. అందువలన మార్పు చేయాల్సి వస్తుంది. ఏదో కొంత మార్పు చేసి పదాలను వ్రాయాలి. కొద్ది సమయంలో మేము ఈ భారతదేశాన్ని ఫరిస్తాన్‌గా చేస్తాము అని మీరు వ్రాస్తారు. మీరు ఛాలెంజ్ చేస్తారు. తండ్రి పిల్లలతో అంటున్నారు. తనయుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు. తండ్రి తనయుడిని ప్రత్యక్షం చేస్తారు. కానీ ఏ తండ్రి శివుడు శాలిగ్రామాలకు గాయనం ఉంది. శివ్ బాబా అర్థం చేయించిన దానిని అనుసరించండి. ఫాలో ఫాదర్ అనే గాయనం కూడా వారిదే. లౌకిక తండ్రిని అనుసరించినందున మీరు పతితమైపోతారు. వీరైతే తండ్రి పావనంగా తయారు చేసేందుకు ఫాలో చేయిస్తారు. తేడా ఉంది కదా! తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు
ఫాలో చేసి పవిత్రులవ్వండి. ఫాలో చేస్తేనే స్వర్గానికి యజమానులుగా అవుతారు. లౌకిక తండ్రిని ఫాలో చేయడం వలన 63 జన్మలు మీరు మెట్లు క్రిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రిని అనుసరించి పైకి వెళ్ళాలి. తండ్రి జతలో వెళ్ళాలి. తండ్రి అంటున్నారు, "ఈ ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువైనది. మీరు తండ్రిని తెలుసుకొని తండ్రి నుండి వారసత్వం పొందుతారు. వారు బ్రహ్మలో లీనమవుతారు" అని అంటారు. లీనమవ్వనే అవ్వరు. వారు మళ్ళీ వస్తారు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. మధురాతి మధురమైన పిల్లలారా, మొట్టమొదట అందరికీ తండ్రి పరిచయంనివ్వాలి. పవిత్రంగా తయారయ్యే వారసత్వాన్ని పారలౌకిక తండ్రి ఇస్తారు. అందుకే అనంతమైన తండ్రిని పావనంగా చేయమని పిలుస్తారు. వారు పతిత పావనులు. లౌకిక తండ్రిని పతిత పావనులు అని అనరు. ఆ తండ్రే ఓ పతిత పావన రండి అని భగవంతుని పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా ఇద్దరు తండ్రుల పరిచయాన్ని అందరికీ ఇవ్వండి. వివాహం చేసుకొని పతితం అవ్వమని లౌకిక తండ్రి అంటారు. కానీ పారలౌకిక తండ్రి పవిత్రంగా అవ్వండి అని అంటారు. యోచన చేయాలి. ఏది కరెక్ట్? ఆత్మ నేను అనుకున్నప్పుడు బాబా చెప్పేదే కరెక్ట్. నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. ఒక్క తండ్రి మాత్రమే అందరినీ పావనంగా చేసేవారు. ఇతరులకు అర్థం చేయించేందుకు ఈ పాయింట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. భిన్న భిన్న ప్రకారాల పాయింట్లు విచార సాగరం మథనం చేసి అర్థం చేయిస్తూ ఉండండి. ఇదే మీ వృత్తి, వ్యాపారం. పతితులను పావనంగా తయారు చేసేవారు మీరే. పారలౌకిక తండ్రి ఇప్పుడు కూడా పావనంగా అవ్వండి. వినాశనం అతి సమీపంలో ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడేం చేయాలి? పారలౌకిక తండ్రి మతమును తప్పకుండా అనుసరించాలి కదా! ఈ ప్రతిజ్ఞ కూడా ప్రదర్శనలో వ్రాయాలి. పారలౌకిక తండ్రిని అనుసరిస్తాము. పతితులుగా అవ్వడం మానేస్తాము. తండ్రి నుండి గ్యారంటీ తీసుకుంటాము అని వ్రాయండి. అన్నింటికంటే ముఖ్యమైనది పవిత్రత. పిల్లలైన మీకు రాత్రింబవళ్ళు ఖుషి ఉండాలి. తండ్రి మాకు స్వర్గ వారసత్వం ఇస్తున్నారు. మా స్వంత తండ్రి. అలఫ్ బాబా మరియు బే చక్రవర్తి పదవి. శివ జయంతి అనగా భారతదేశ స్వర్గ జయంతి అని మీకు తెలుసు. గీతని సర్వశాస్త్రాల మాత శిరోమణి. గీతా మాత అని అంటారు. వారసత్వం తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది. గీత రచయిత శివబాబా. పారలౌకిక తండ్రి ద్వారా పావనంగా తయారయ్యే వారసత్వం లభిస్తుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మనం ఈశ్వరీయ విద్యార్థులమని సదా స్మృతిలో ఉండాలి. ఎలాంటి చీచీ అలవాట్లు చేసుకోరాదు. వాటిని తొలగించుకోవాలి. ఏ కొంచెం కూడా వికారి సంకల్పాలు రాకూడదు. సెకండ్ పాయింట్, జీవించి ఉంటూ శరీర భావాన్ని మరచి తండ్రిని స్మృతి చేయాలి. భిన్న భిన్న పాయింట్లను విచార సాగరం మథనం చేసి పతితులను పావనంగా చేయు వ్యాపారం చేయాలి. వరదానము సంతుష్టత యొక్క త్రిమూర్తి సర్టిఫికేట్ ద్వారా సఫలతను అనగా విజయాన్ని ప్రాప్తి చేసుకుని ఉన్నత పదవికి అధికారి భవ. సదా సఫలంగా ఎందుకు తండ్రి మరియు పరివారంతో మంచి సంబంధం ఉండాలి. ప్రతి ఒక్కరూ 3 సర్టిఫికేట్లు తీసుకోవాలి. ఒకటి తండ్రి, 2 స్వయం మీకు మీరు, మూడవది పరివారం నుండి. పరివారాన్ని సంతుష్టపరిచేందుకు మీ జతలో ఉండేవారిని, సంబంధ సంపర్కంలో వచ్చేవారిని చిన్న మాట గుర్తుంచుకోండి. నేను ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చి తీరాలి. గౌరవం ఇచ్చే రికార్డు నిరంతరము నడుస్తూ ఉండాలి. అయితే అలా గౌరవం నిరంతరం ఇవ్వాలి అంటే నిష్కాములుగా ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఇస్తూ ఉండాలి. మరి తండ్రిని సంతుష్టపరచాలి అంటే సత్యంగా ఉండాలి. స్వయం ద్వారా సంతుష్టంగా ఉండేందుకు సదా శ్రీమతమని గీత లోపల ఉండాలి. ఈ 3 ప్రకారాలుగా బాబా అంటారు సంతుష్టపరచడం. అంటే సంబంధాలను సంతుష్టపరచాలి అంటే పరివారాన్ని
గౌరవమిస్తూ ఉండాలి. దానికి నిష్కాములుగా ఉండాలి. ఎటువంటి కోరికలు ఉండకూడదు. మరి తండ్రిని సంతుష్టపరచడానికి సత్యంగా నడుచుకోవాలి. శ్రీమతం ప్రకారంగా నడుచుకోవాలి. అయితే స్వయం ద్వారా సంతుష్టంగా ఉండేందుకు సదా శ్రీమతము, మర్యాదలు, పద్ధతులు, నియమాలు అనే గీతల లోపల ఉండి నడుచుకోవాలి. ఈ 3 సర్టిఫికేట్లు ఉన్నత పదవికి అధికారులుగా చేసేస్తుంది. స్లోగన్: ఎవరైతే చిత్రం అంటే శరీరాన్ని చూడకుండా ఈ చిత్రంలో ఉండే చైతన్యం, ఆత్మను మరియు చరిత్రను, క్యారెక్టర్ చూస్తారు వారి శ్రేష్ఠ చరిత్రవంతులు. ఏ శరీరంలో అయినా సరే ఆత్మ ఉంది. ఆత్మకు గొప్ప గుణాలున్నాయి. ఆత్మ సంస్కారం, అనాది ఆది సంస్కారం అన్నీ గొప్పవే. డ్రామాలో పాత్ర చేయటానికే వచ్చాయి. అన్ని ఆత్మలు బాబా పిల్లలే. కాబట్టి వాళ్ళలో ఉండే చరిత్ర చూడండి. ఆత్మను చూడండి. ఆత్మ చరిత్ర గుర్తుకొస్తుంది. శరీరాన్ని చూస్తే అన్ని తప్పులు కనబడుతూ ఉంటాయి. ఇంకా ఆకర్షణలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు శ్రేష్ఠ చరిత్రవంతులుగా కావాలి అంటే ఆత్మను, ఆత్మ చరిత్రను చూడాలి. అవ్యక్త ఇషారా. ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎలాగైతే సర్వాత్మలకు జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేందుకు సదాశుభ భావన మరియు కళ్యాణ భావననుంచుతారో, అలా మీ దైవీ సంఘటనను కూడా ఏకరస స్థితిలో స్థితం చేసి సంఘటన శక్తిని పెంచే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ ఈ దైవీ సంఘటన యొక్క మూర్తిలో ఏకత మరియు ఏకర స్థితి యొక్క ప్రత్యక్ష రూపం సాక్షాత్కారం అవుతుంది. ఓం శాంతి.